జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఎవరు గెలుస్తారు ఏంటి? తప్పకుండా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. మేము సోదర భావంతో కూడా కలిసి అందరం పనిచేస్తున్నాము. గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాం. 50,000 మెజార్టీ వస్తుందని కూడా చెప్తున్నాను. ఎందుకు ఇంత ధీమా ఏంటి అసలు? ఆయన ఎందుకు గెలవాలి? ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి? ఏం చెప్తారు? బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. ఎలా ఉంది అని అంటే తను అందరినీ ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళని కూడా బాన్సలుగా చూడడమే జరిగింది తప్ప కేసీఆర్ గారు ఎవరు వాళ్ళ పనులు సక్రమంగా నిర్వహించలేదు. అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్లో కూడా ఈ 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పటికీ తను ఎవరికి కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లలేదు. రోడ్లు కానీ ఇక్కడ ఏవి చూసినా కూడా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని, అసలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇక్కడ కూడా ఎవరికి రాలేదు. అందుకోసం అని చెప్పేసి తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ కోసమే చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు సెంటిమెంట్ ఓట్లు కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆమె భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉంది, కొంగు చాచి ఓటు అడుగుతున్నాను అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి. సెంటిమెంట్ అనేది ఏది ఉండదండి. ఎందుకు అని అంటే సింపతి అనేది ఒక మహిళకు చూపిస్తే కొన్ని వేల మంది మహిళలు మళ్ళీ సింపతి కోరుకోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి పెట్టి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ఈ 10 సంవత్సరాల పాలనలో మేము చూసాము డెవలప్మెంట్ అనేది ఏది లేదు అన్న ఆలోచనతో ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి సింపతి అనేది ఏది వర్కౌట్ కాదు. ఇప్పుడు తల్లి గెలుపు కోసం 2 ఆడపిల్లలు కూడా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, మా అమ్మని గెలిపించండి అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆ రకమైన సింపతి కూడా ఒకవైపు వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం లేదంటారా? లేదు అని ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా అభివృద్ధిని కోరుకుంటున్నారు. మీరు వెంగళరావు నగర్ కానీ జూబ్లీ హిల్స్లో కొన్ని పరిసరాలకు వెళ్తే ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ ప్రాబ్లం, ఇళ్లలో ఉండడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది, అసలు వాసన కూడా తట్టుకోలేము అక్కడ వెళ్తే. మనం ఒక రోజుకి హెడేక్ వస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా భరిస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు సింపతితోని ఓట్లేస్తే వాళ్ళు వెంటనే డెవలప్ చేస్తారన్న ఆలోచన వాళ్ళకు కూడా తెలుసు. అది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అని చెప్పేసి మా ఆలోచన. ఎట్లా ఉంది స్కీమ్స్? ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ స్కీమ్స్? బాగున్నాయా? మా స్కీమ్స్ బాగానే ఉన్నాయండి. ఆల్రెడీ మేము ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నాము. ఉచిత బస్సు ఉంది. మళ్ళీ తర్వాత వచ్చేసి సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తున్నాము. కొన్ని మీకే తెలుసు ఆల్రెడీ ఉన్న గత 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే మేము వడ్డీలు కడుతూ వస్తున్నాం. కొన్ని పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మేము వచ్చిన వ్యవధి కూడా ఇంకా 2 సంవత్సరాలు, ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. వచ్చిన వెంటనే అన్ని అభివృద్ధి అంటే కూడా పథకాలు అన్నీ అంటే కూడా ఒకటేసారి కాదు. కాబట్టి మెల్లమెల్లగా మా ప్రభుత్వం అనేది చేసుకుంటూ పోతుంది. తప్పకుండా చేస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది నవీన్ యాదవ్ గారికి? 50,000 మెజార్టీ వరకు రావచ్చు. తప్పకుండానా? తప్పకుండా వస్తుంది. అందరం షూర్. అందరం సోదరి భావంతో కష్టపడి ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తున్నాం ఇక్కడ. కాబట్టి 50,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. గ్యారంటీ. థ్యాంక్ యూ. ఓకే.